Ishan, Ishan. హలో డియర్స్, మీరందరూ బాగుండాలి అనుకుంటున్నాను. ఈ వీక్ అయితే బీచ్కి వచ్చాము ఫస్ట్ టైం ఇషాన్తో. నాకైతే కపుల్ ఆఫ్ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ ఇంకా ఇన్ఫాంట్ ఇషాన్ కేర్ తోటి. ఇదైతే హాంకాంగ్లో ఉన్న షేకో బీచ్. ఇషాన్ అయితే అసలు బీచ్లో ఎలా బిహేవ్ చేస్తాడో అని కొంచెం వరీ అయ్యాను. బట్ ఇషాన్ అయితే ఫస్ట్ టైం బీచ్ చూసి సైలెంట్ అయ్యాడు. మేబీ తనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం అవ్వలేదు అనుకుంటా. బట్ ఇషాన్ అయితే శాండ్లో మంచిగా ఆడుకున్నాడు. తను ఎక్కువగా వాటర్తో ఆడుకుందామని అయితే ట్రై చేశాడు. వాటర్కి అయితే అస్సలు భయపడలేదు. సో ఇషాన్ వాటర్ దగ్గరికి రావడం, నేను ఇషాన్ని స్టాప్ చేయడం, ఇదే వర్క్ అయింది నాకు. బట్ బీచ్ యాక్టివిటీ అయితే చాలా ఫన్నీగా గడిచింది. ఇంకా ఇషాన్ అయితే ఇంకొక గొప్ప పని చేశాడు. అదేంటంటే ఇషాన్ ఇసుక కూడా నోట్లో పెట్టేసుకున్నాడు. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది బీచ్లో ఉన్నప్పుడు. యాక్చువల్గా మేమైతే లాంగ్ హాలిడేస్ అప్పుడు వచ్చాము. అందుకే ఇక్కడ చాలామంది బార్బిక్యూతో పాటు క్యాంపింగ్ కూడా వచ్చారు. అంటే వాళ్ళు నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తారు. అలా వాటర్లో ఐ మీన్ వాటర్ దగ్గర బీచ్లో క్యాంపింగ్ టెంట్స్ వేసుకొని ఆ టెంట్స్లో వాళ్ళు ఉంటారు. సో ఈ బీచ్ దగ్గర బార్బిక్యూ పిట్స్ కూడా ఉన్నవి యాక్చువల్గా. సో బార్బిక్యూ కూడా ప్లాన్ చేసాము బీచ్తో పాటుగా. సో బీచ్లో ఆడుకున్నాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 hours అలా బార్బిక్యూ చేసుకున్నాము ఫ్రెండ్స్తో. సో ఈ బార్బిక్యూ సైట్ దగ్గర నార్మల్గా నైట్ అంతా కూడా కొంతమంది స్టే చేస్తారు క్యాంపింగ్కి. బట్ అందుకే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. ఎవరు చేశారో తెలీదు. బట్ ఇషాన్ అయితే ఆ పీపుల్ని మ్యూజిక్ని చూసి మైమర్చిపోయాడు. ఇంకా చూసి నిద్ర కూడా పోలేదు. చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాడు ఈరోజు అయితే. ఇది డియర్స్ ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.